సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాధిక కిరాణం యజమాని వడ్డెపల్లి బాలయ్య మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తన కిరాణా షాప్ వద్ద ఓటుకు ఓటు అమ్ముకోవద్దు, మా ఓట్లు అమ్మబడు, ఎలాంటి గిఫ్టులు తీసుకోబడవని బోర్డు తగిలించి వినూత్న ప్రచారం చేపట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎంపీ ఎలక్షన్ నుంచి హుస్నాబాద్ నగర పంచాయతీ ఎన్నికల నుంచి నేటి వరకు ఇలాగే బోర్డు పెడుతున్నానని, తన ద్వారా కొంతమందికైనా మార్పు రావాలని, భవిష్యత్తులో డబ్బున్న వాడే కాకుండా నిస్వార్థపరుడి సేవ చేసేందుకు పోటీ చేసేందుకు ముందుకు రావాలని బాలయ్య తెలిపాడు. రైట్, ఓకే. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. మనం ఓటు అంటే దేశాలను మార్చేదే ఆయుధము. మనము డబ్బు కానీ ఇతర వస్తువులు కానీ తీసుకొని ఓటు వేస్తే అది ఉపయోగం ఉండదు. ఎందుకంటే మన చేసే పనులకు మన అభివృద్ధి పట్టణాభివృద్ధికి గుర్తుపడుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరము మార్పు రావాలి. మార్పు డబ్బులు తీసుకోకుండా ఓటేసినప్పుడే ఆ ఓటుకు విలువ ఉంటుంది. కాబట్టి మన ఓటర్లందరూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను గత సంవత్సరం ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ప్రతి ఒక్కసారి మా దుకాణంలో నేను ఈ బోర్డు పెడతాను. మా దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా చూసి కొంతమంది దాన్ని ఆదర్శంగా తీసుకుంటాను. కాబట్టి దయచేసి అందరూ దీన్ని ఫాలో కావాలని నేను కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు వడ్డెపల్లి బాలయ్య, రాధిక కిరాణం, హుస్నాబాద్. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.